రేపు ఎవరెవరైతే ఓడిసీ మూవీకి వెళ్తున్నారో ఈ రీల్ ని ఎండ్ వరకు చూడండి. హలో గాయస్, వెల్కమ్ టు పాప్కార్న్ బర్త్డే. నేను మీ ప్రణయ్ వన్స్ అగైన్. ఈ రీల్ లో నేను మీకు ఓడిసీ మూవీ అర్థం కావాలంటే దానికంటే ముందు తెలియాల్సిన ఒక చిన్న స్టోరీ గురించి చెప్తాను. అదే ట్రోజన్ వార్. అసలు ఈ ట్రోజన్ వార్ ఎందుకు జరిగిందిరా భయ్ అంటే, ట్రాయ్ సిటీ అదే ప్రెసెంట్ టైమ్స్ లో ఉండే టర్కీలో ఉండే క్వీన్ హెలెన్ కోసం జరిగింది. సో ఈ గ్రీక్ కింగ్స్ అంతా ఈ ట్రాయ్ సిటీ మీద దాడి చేస్తారు, కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా ఆ కింగ్డమ్ లోకి ఎంటర్ అయితే కాలేరు. అలాంటప్పుడు లాస్ట్ పాయింట్ లో ఇంకా మేము ఓడిపోయామని ఈ గ్రీక్ కింగ్స్ అంతా పీస్ కోసము ఒక పెద్ద వుడెన్ హార్స్ బొమ్మను అయితే లోపల పంపిస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ హార్స్ లోపలే ఈ ఓడిసీ అండ్ వాళ్ళ వారియర్స్ దాక్కొని ఉంటారు. ఒక్కసారి ఆ హార్స్ లోపలికి వెళ్ళగానే వీళ్ళందరూ ఆ హార్స్ నుంచి బయటకు వచ్చి మొత్తం దాడి చేసి యుద్ధాన్ని గెలుస్తారు. ఈ వార్ తర్వాత కింగ్స్ అందరూ ఎవరి కింగ్డమ్స్ కి వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఓడిసీ ఒక్కడు మాత్రం వెళ్ళారు. ఆల్మోస్ట్ 10 years పడుతుంది అతను తిరిగి వెళ్ళడానికి. అసలు ఈ 10 years లో ఏం జరిగింది? ఈ 10 years లో ఓడిసీ ఎన్నో అబ్స్టెకల్స్ ని, ఎన్నో డీమన్స్ ని, గాడ్స్ ని, చాలా స్ట్రగల్స్ అయితే ఫేస్ చేశాడు. అవన్నీ మనకి ఈ మూవీలో చూపిస్తారు. ఇంకొక సైడ్ ఆఫ్ స్టోరీ ఓడిసీ కింగ్ గా ఉన్న కింగ్డమ్ లో జరిగే పాలిటిక్స్ గురించి. అందులో ముఖ్యంగా మన టామ్ హాలండ్ వీళ్ళ నాన్నని వెతుక్కుంటూ అతను కూడా ఒక జర్నీ స్టార్ట్ చేస్తాడు. అసలు ఆ జర్నీలో ఏం జరిగింది, వాళ్ళమ్మ అక్కడ కింగ్డమ్ ని కాపాడడానికి ఎటువంటి ప్రయత్నాలు వేసింది, ఇవన్నీ మనకి మూవీలో చూపిస్తారు. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ మీకు రేపు ఓడిసీ మూవీ చూడడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఇలాంటి మోర్ సచ్ వీడియోస్కి ప్లీజ్ ఫాలో టు పాప్కార్న్ బర్త్డే. థ్యాంక్ యూ.